గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది కాన్సెప్ట్ నెంబర్ 4లోనే క్లాసెస్ అనమాట. నేను పక్క క్లాస్లో ఆల్రెడీ 2 క్లాసెస్ చెప్పేసి ఉంచాను, 2 ఎగ్జాంపుల్స్. ఇది థర్డ్ ఎగ్జాంపుల్ అనమాట. సో ద యావరేజ్ ఆఫ్ 13 నేషనల్ నెంబర్స్ ఈజ్ 45. ఫైండ్ ద పాసిబిలిటీ ఆఫ్ ద లార్జెస్ట్ నెంబర్. ఇందాక దాకా సెకండ్ లార్జెస్ట్ నెంబర్ కనుక్కున్నాం, ఇప్పుడు లాస్ట్ లార్జెస్ట్ నెంబరే కనుక్కుందాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సెట్ ఉంది, ఆ సెట్లో 13 నేషనల్ నెంబర్స్ ఉన్నాయి. బట్ యావరేజ్ వచ్చేసరికి 45 అనమాట. ఇందాక దాకా ఏమన్నారు, డిస్టింక్ట్ నేషనల్ నెంబర్స్ అన్నారు. కానీ ఇప్పుడు ఏంటి, 13 నేషనల్ నెంబర్స్. ఇందాక 13 డిస్టింక్ట్ నేషనల్ నెంబర్స్. డిస్టింక్ట్ అంటే వేరు వేరు సహజ సంఖ్యలు. ఇక్కడేంటి, సహజ సంఖ్యలు జస్ట్ అంతే. వాటిల్లో ఈ ఇచ్చిన 13లో ఎంత పెద్ద అంటే ఏ నెంబర్ అయితే పెద్దది పాసిబిలిటీ కుదిరిద్ది మనకైనా చెప్పాలి. ఫస్ట్ మనం ఈ 13 నెంబర్స్ ఇంటూ యావరేజ్ చేసుకుంటే మనకు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ వస్తాయి. ఈ వీటి మొత్తం వచ్చేసిద్ది అనమాట. వాటి మొత్తం 585 అయితే నేను ఇప్పుడు 585 ఒకరికి ఎక్కువగా ఇవ్వాలనుకుంటే మిగతా వాళ్ళందరికీ ఎంత ఇస్తాను, మినిమం ఇచ్చుకుంటే వెళ్తే ఈయనకి మ్యాక్సిమం ఇవ్వడానికి పాసిబిలిటీ ఉండిద్ది. కాబట్టి నేను మినిమం ఎంత ఇస్తాను, వీళ్ళకి 1 ఇస్తా, వీళ్ళకి 1 ఇస్తా, వీళ్ళకి 1 ఇస్తా, వీళ్ళకి 1 ఇస్తా, వీళ్ళకి 1 ఇస్తా. అలా 12 మందికి 1 ఇచ్చుకుంటా. సో 12 ఇస్తా. 13 వాళ్ళకి హైయెస్ట్ ఇస్తా. 12 అంటే ఎంత పోద్ది ఇప్పుడు నాకు ఇక్కడ, సో 573. సో నేను ఇంకా వీళ్ళకి ఎంత ఇవ్వడానికి పాసిబిలిటీ ఉండేది, 573 పాసిబుల్. ఇంతకన్నా ₹1 కూడా ఎక్కువ ఇవ్వలేను, ఎందుకంటే ఆల్రెడీ 12 1 ఇచ్చుకుంటా వస్తాను. లాస్ట్ వాళ్ళకి ఉన్న డబ్బులన్నీ ఇచ్చేస్తాను కాబట్టి 573 రూపీస్కి మించి ₹1 కూడా ఎక్కువ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. సో ఇదే పాసిబిలిటీ. ఇందాక దాకా మీరు ఇక్కడ అందరికీ 1 2 3 4 5 6 అలా ఇచ్చుకుంటా వెళ్ళారు. ఇక్కడ ఏంటి 1 ఇచ్చుకుంటారా వెళ్ళారు అని డౌట్ రావచ్చు. ఇక్కడ ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పారంటే, ఇక్కడ ఏం అడిగారంటే క్వశ్చన్లో 13 డిస్టింక్ట్ నేషనల్ నెంబర్స్ అంటే వేరు వేరు సహజ సంఖ్యలు. ఒకే సహజ సంఖ్య లేదా సహజ సంఖ్యలు అని ఉంటే, లేదా ఈ పదం వాడకుండా ఉంటే నేను 1 ఇచ్చుకునేదాన్ని అందరికీ. కానీ డిస్టింక్ట్స్ అంటే వేరు వేరు వాడమన్నారు కాబట్టి వేరు సహజ సంఖ్యలు వరుస వాడుకొని ఇంక మ్యాక్సిమం పాసిబిలిటీ ఉన్న వాటికి ఇచ్చాను కాబట్టి ఇచ్చాను. ఇక్కడ జస్ట్ నేచురల్ నెంబర్సే అన్నారు కాబట్టి అప్పుడు నేను అందరికీ ఎవరికైనా హయ్యెస్ట్ ఇద్దాం అనుకుంటే మిగతా వాళ్ళందరూ కొంచెమే ఇస్తాను. సో వీళ్ళకి మ్యాక్సిమం ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను కాబట్టి వీళ్ళందరికీ మినిమమే ఇస్తాను అనమాట నేను. సో మినిమమే ఇస్తాను కదా. సో 1 అలా 12 మందికి 1 ఇచ్చాను కాబట్టి ₹12 తీసేస్తాను దీంట్లోంచి. సో 573 అనేది ఉంటుంది. సో హయ్యెస్ట్ ఇది మాత్రమే ఇవ్వగలను వీళ్ళకి. ఇంతకు మించి ₹1 ఎక్కువ వెళ్ళదు, తక్కువ వెళ్ళినా కూడా వేరే వాళ్ళ అది అంటే హైయెస్ట్ అవ్వదు. సో ఇది లార్జెస్ట్ నెంబర్ పాసిబిలిటీ ఎంత ఉంటుందంటే 573. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం, మీకు అర్థమైద్ది. కన్ఫ్యూజన్గా ఉంటే ఇంకొకసారి చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చాప్టర్లో మనం చాలా చేస్తాం ఈ కాన్సెప్ట్లో. సో ఇది లాస్ట్ది అనమాట, 4th. అర్థమైద్ది. అర్థం కాకపోతే ఇంకొకసారి చెప్తాను. ద యావరేజ్ ఆఫ్ 4 distinct natural numbers is 75. Among them the largest number is 9. Then find the possibility of the smallest number. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ ఉందంట, దాంట్లో 4 నెంబర్స్ ఉన్నాయంట. దాని యావరేజ్ వచ్చేసరికి 75 అంట. అందులో 4 ఉన్నాయి. లార్జెస్ట్ నెంబర్ వాళ్ళే ఇచ్చేసారు ఆల్రెడీ 90. సో స్మాలెస్ట్ మనల్ని కనుక్కోమన్నారు. ఇక్కడ మనం స్మాలెస్ట్ కనుక్కుందాం. 75 × 4, ఎందుకంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రావాలి కాబట్టి మనకి 300 వస్తుంది. 300 అన్నది సమ్ ఆఫ్ 300లో ఇక్కడ 90 ఆల్రెడీ ఉంది. స్మాలెస్ట్ రావాలంటే వీటన్నిటికీ అంటే మ్యాక్సిమం ఇవ్వగలిగిన వాటికి ఇచ్చేసుకుంటా వెళ్తే మనకు స్మాలెస్ట్ వచ్చింది. వీటికి ఎంతైతే ఇవ్వగలుగుతామో అంతా ఇచ్చేసుకోగలిగితే మనకు లాస్ట్లో స్మాలెస్ట్ వస్తుంది. 90 ఇంక ఇవ్వలేము మనం, ఎందుకంటే 90 అన్నది లార్జెస్ట్ నెంబర్. ఆల్రెడీ ఏం చెప్పారు, లార్జెస్ట్ నెంబర్ ఇచ్చేసాము ఆ సెట్లో, దాని నెక్స్ట్ నెంబర్ ఇచ్చుకుందాం. సో 90 ఇవ్వలేం కాబట్టి 90 నెక్స్ట్ నెంబర్ ఇచ్చుకుందాం, మనకు పాసిబిలిటీ ఉండేది కాబట్టి 89 ఇచ్చేస్తా. ఇక్కడ 88 ఇచ్చేస్తా 1 తగ్గించుకొని. అప్పుడు ఇది ఇంకా మ్యాక్సిమం ఇవ్వాల్సిన, ఇంతకు మించి నేను కొంచెం కూడా ఎక్కువ ఇవ్వలేను, ఎందుకంటే 90 ఉంది కాబట్టి. దీనికి మించి కొంచెం కూడా ఇది ఎక్కువ ఇవ్వలేను, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి. సో ఇప్పుడు స్మాలెస్ట్ కుదిరిద్ది అనమాట. ఇవి 3 యాడ్ చేసుకుంటే మనకి ఎంత అవుతుంది, 3 తక్కువగా 270 అవుతుంది. 270, ఈ ఒక 3 33. ఇక్కడ ఇంతకు మించి స్మాలెస్ట్ నెంబర్ అసలు పాసిబిలిటీయే రాదు. ఎందుకంటే ఎవరికన్నా మినిమం ఇవ్వాలనుకుంటే మ్యాక్సిమం అందరికి ఇచ్చుకుంటే వెళ్ళిపోవాలి, అప్పుడు మినిమం ఇవ్వగలుగుతాం. అదే ఎవరికన్నా మ్యాక్సిమం ఇవ్వాలనుకుంటే మళ్ళీ ఇక్కడ మారిపోద్ది సీన్. 300 కనుక ఎవరికైనా ఎక్కువ ఇవ్వాలనుకుంటే అప్పుడు 1 ఇచ్చుకుంటా హైయెస్ట్ మంచి ఇచ్చుకునేదాన్ని. లేదు లార్జెస్ట్ నెంబరు డిస్టింక్ట్ అంటే నేషనల్ నెంబర్స్ కానీ అయితే 300కి 1 ఇచ్చుకొని ఇక్కడ 297 ఇచ్చేదాన్ని. డిస్టింక్ట్స్ న్యాచురల్ నెంబర్లు అంటే 1 2 3 ఇచ్చుకొని అప్పుడు 6 అయిపోతుంది కదా, 294 వచ్చేది. సో ఈ ప్లేస్లో
దీనికి ఈ ఆన్సర్ కరెక్ట్ అనమాట. ఇంకొకసారి ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది వచ్చేసరికి కాన్సెప్ట్ నెంబర్ 4 అనమాట. యావరేజెస్లో ఏంటిది మిన్ను మ్యాక్స్. ఎవరికన్నా మ్యాక్సిమం ఇవ్వాలనుకుంటే అందరికీ మినిమం ఇచ్చుకుంటా ఉండండి. అదే ఎవరికైనా మినిమం ఇవ్వాలనుకుంటే అందరికీ మ్యాక్సిమం ఇచ్చుకుంటూ రండి. అది ఎలాంటప్పుడు ఇక్కడ నేషనల్ నెంబర్స్ మాత్రమే వాడితే ఈ 13 మందికి 12 మందికి 1 ఇచ్చుకొని 13వ వాళ్ళకి మరింత ఇచ్చుకోవచ్చు మ్యాక్సిమం. కానీ డిస్టెన్స్ అనే మాట వాడారు కాబట్టి అంటే వేరు సహజ సంఖ్యలు ఇవ్వాలి మనం. సో వేరుగా 11 మందికి ఇచ్చేసుకొని వీళ్ళిద్దరికి లాస్ట్ మిగిలిన దాన్ని డివైడ్ చేసి మ్యాక్సిమం ఇవ్వగలిగినంత వాటికి లార్జెస్ట్ నెంబర్ ఇచ్చి దానికన్నా కొంచెం తక్కువగా ఉన్న నెంబర్ తీసుకుంటే ఈ ప్లేస్లో ఆన్సర్ కరెక్ట్. ఈ క్వశ్చన్కి వచ్చేసరికి అలా కాదనమాట. ఏంటి జస్ట్ న్యాచురల్ నెంబర్స్ అని వాడారు కాబట్టి మనకు హయ్యెస్ట్ నెంబర్ ఎక్కువ ఇవ్వాలి కాబట్టి మనం మిగతా 12 మందికి 1 ఇచ్చేసుకుంటూ వచ్చి అక్కడ ఎంతైతే చివరిగా ఉంటుంది అది లాస్ట్ వాళ్ళకి ఇవ్వగలుగుతాం. ఈ సిచ్యువేషన్లో అది పాసిబిలిటీ. ఈ లాస్ట్ కేసుకి వచ్చేసరికి మనకి ఏం జరిగిద్దంటే 4 ఉన్నాయంట. 4 సెట్లో వాటిలో హయ్యెస్ట్ నెంబర్ ఇచ్చేసారు 90. సో స్మాలెస్ట్ నెంబర్కి ఎంత పాసిబిలిటీ అని అన్నారు. సో వీటి యావరేజ్ చూసుకుంటాం మనం. యావరేజ్ ఇంటూ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసి ఇంటూ చేస్తే దీన్ని తర్వాత మ్యాక్సిమం ఇవ్వగలిగిన బట్టికి హయ్యెస్ట్ ఇస్తాం ఇక్కడ. దీని తర్వాత హయ్యెస్ట్ ఇక్కడ ఇస్తాం. సో అప్పుడు లీస్ట్ ఎంత అన్నది వచ్చింది. దానికి మించి అంతకు మించి మనం తక్కువ అస్సలు ఇవ్వలేమన్నమాట. ఒకసారి మీరు నోట్స్ రాసుకుందాం అని అనుకుంటే కనుక నేను డెప్త్గా పెడతాను, కొంచెంసేపు నోట్స్ అబ్జర్వ్ చేసుకోండి. ద యావరేజ్ ఆఫ్ 13 డిస్టింక్ట్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 25. దెన్ ఫైండ్ ద పాసిబిలిటీ ఆఫ్ ద సెకండ్ లార్జెస్ట్ నెంబర్. సెట్ వేసాను. యావరేజ్ 25 13 నెంబర్స్కి. ఫస్ట్ 11 నాటికి 11 ఇచ్చేసుకున్నాను. వరుస సహజ సంఖ్యలు ఇచ్చుకున్నాను. తర్వాత ఉన్న అమౌంట్ 259 ఉంది. 259ని డివైడ్ చేశాను. 130 129గా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉండిద్ది. ద యావరేజ్ ఆఫ్ 13 డిస్టింక్ట్ హోల్ నెంబర్స్ ఈజ్ 29. ఫైండ్ ద పాసిబిలిటీ ఆఫ్ ద సెకండ్ లార్జెస్ట్ నెంబర్. హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 0 నుంచి 10 వరకు. 10 వరకు అంటే n × n+1/2 ఫార్ములా వేసుకుంటే 55 వస్తాయి. ఇవి యాడ్ చేసుకుంటే ఈ యావరేజ్ ఇది ఇంటూ చేసుకుంటే 13 యావరేజ్ 26 ఇంటూ చేస్తాము. అందులోంచి 55 తీసేస్తాము. 55 తీసేస్తే 283 ఉండిద్ది. 283ని 2 భాగాలుగా చేయాలి. ఎందుకంటే లార్జెస్ట్ నెంబర్ ఇచ్చేసి లార్జెస్ట్ నెంబర్ తర్వాత సెకండ్ నెంబర్ అడుగుతున్నారు కాబట్టి లార్జెస్ట్ నెంబర్ 142 అయింది. దాని తర్వాత ప్లేస్లో 141 వస్తుంది. ఇంతకు మించి ఎక్కువ సెకండ్ లార్జెస్ట్ నెంబర్కి మనం ఇవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. ఇది ఈ ప్లేస్లోకి వచ్చేసరికి ద యావరేజ్ ఆఫ్ 13 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 45. ఫైండ్ ద పాసిబిలిటీ ఆఫ్ ద లార్జెస్ట్ నెంబర్. 13 సహజ సంఖ్యల యొక్క యావరేజ్ 45 అంట. సో ఫస్ట్ 45 × 13 చేస్తాం. 585 వస్తుంది. 12 మందికి జస్ట్ న్యాచురల్ నెంబర్స్ అన్నారు. డిస్టింక్ట్స్ అంటే 1 2 3 4 5 అలా ఇచ్చేవాళ్ళం. వేరుగా ఇవ్వాలి కాబట్టి జస్ట్ న్యాచురల్ నెంబర్స్ అన్నారు కాబట్టి 1 ఇచ్చుకోవచ్చు మనం అందరికీ. 1 అలా 12 మందికి ఇచ్చుకుంటే 12 అయితే 585లోంచి 12 తీసేస్తే 573 వచ్చింది. సో అది ఈ ప్లేస్లో లార్జెస్ట్ నెంబర్. అంత పాసిబిలిటీ ఉండిద్ది. ఈ కేసులోకి వచ్చేసరికి ద యావరేజ్ ఆఫ్ 4 డిస్టింక్ట్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 75. అమాంగ్ ద లార్జెస్ట్ నెంబర్ ఈజ్ 90. దెన్ ఫైండ్ ద పాసిబిలిటీ ఆఫ్ ద స్మాలెస్ట్ నెంబర్. ఈ సిచ్యువేషన్లోకి వచ్చేసరికి ఒక 4 నెంబర్స్ ఉన్నాయి. డిస్టింక్ట్ నెంబర్స్ అంటే వేరు నెంబర్లు అంట. ఆ నెంబర్లలో యావరేజ్ 75. వాటి హయ్యెస్ట్ 90 ఇచ్చేశారు. అంటే 75 × 4 చేస్తాం. 300 వచ్చింది. 300లో ఆల్రెడీ లార్జెస్ట్ నెంబర్ ఇచ్చేశారు 90 అంట. వీటి సమ్ము 300. వీటిలో లార్జెస్ట్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చేశారు, అది 90. సో స్మాలెస్ట్ కనుక్కోమంటున్నారు. స్మాలెస్ట్ కనుక్కోవాలంటే 90 తర్వాత పాసిబిలిటీ ఉన్న హయ్యెస్ట్ నెంబర్ ఇచ్చేస్తాం 89. తర్వాత 89 తర్వాత పాసిబిలిటీ ఉన్న హయ్యెస్ట్ నెంబర్ 88. దాని తర్వాత అన్నిటికన్నా స్మాలెస్ట్ వచ్చింది అప్పుడు మనకి 33కి మించి స్మాలెస్ట్ నెంబర్ ఇక రాదు ఈ సెట్కి. సో 33. సో ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. కాన్సెప్ట్ నెంబర్ 4 వచ్చేసరికి మిన్ను మ్యాక్స్ అనే అర్థం అనమాట. యావరేజెస్లో ఎవరికైనా మ్యాక్సిమం ఇద్దాం అనుకుంటే అందరికీ మినిమం ఇవ్వగలిగిన వాటికి ఇస్తాం. అదే ఎవరికైనా మినిమం ఇవ్వాలనుకుంటే మ్యాక్సిమం ఇవ్వగలిగిన వాటికి ఇస్తాం. సో అందుకే ఈ కాన్సెప్ట్ పేరు వచ్చేసరికి మిన్ను మ్యాక్స్ అనమాట. కాన్సెప్ట్ 3 వచ్చేసరికి చెప్పాను కదా. కాన్సెప్ట్ 1 2 3 మాట్లాడుకున్నాం. కాన్సెప్ట్ 3 వచ్చేసరికి ఏమో మనకి రెస్టారెంట్ ప్రాబ్లమ్స్ తెలుసుగా. ఒక 25 మంది దగ్గర సమ్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది. సమ్ ఆఫ్ అమౌంట్ ఉంటే వాళ్ళు 26వ పర్సన్ ఆయన కట్టాల్సిన యావరేజ్ కన్నా కూడా కొంచెం ఎక్కువ అమౌంట్ పే చేస్తారు. అది ఎవరిదంటే 25 మంది దగ్గర లేవు కాబట్టి ఆయన పే చేస్తారు. ఎంతమంది దగ్గర అయితే లేవో వాళ్ళని బై చేసి కొట్టేస్తాము. అప్పుడు వచ్చే అమౌంటు ప్లస్
వాళ్ళు కట్టిన అమౌంటు యాడ్ చేస్తే వచ్చేది యావరేజు. ఆ యావరేజు ప్లస్ ఈయన పే చేసిందేమో ఈయన పే చేసిన అమౌంట్ అయింది, యావరేజ్ మాత్రం పడిన అమౌంట్ అయింది. కాన్సెప్ట్ నెంబర్ 3 ఇది. కాన్సెప్ట్ నెంబర్ 4 వచ్చేసరికేమో మ్యాక్స్, మినిమం అండ్ మ్యాక్సిమం. ఎవరికైనా మ్యాక్సిమం ఇవ్వాలనుకుంటే అందరికీ మినిమం ఇచ్చుకోవాలి, ఎవరికైనా మినిమం ఇవ్వాలనుకుంటే అందరికీ మ్యాక్సిమం ఇచ్చుకోవాలి. ఇంతటితో యావరేజెస్ కాన్సెప్ట్ నెంబర్ 4 అయిపోయిందనమాట.